నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఈ రోజు స్ట్రెస్ వలన థైరాయిడ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది బ్రీఫ్ గా చర్చిద్దాం. ఎప్పుడైతే ఒకళ్ళు స్ట్రెస్ కి లోన్ అవుతారో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రైమరీ స్ట్రెస్ హార్మోన్ కదా. కొద్దిపాటి కార్టిజాల్ లెవెల్స్ ఉపయోగమే గానీ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కార్టిజాల్ లెవెల్స్ రైజ్ అవుతాయి బాగా. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ లెవెల్స్ బాగా రైజ్ అవుతాయో థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ T3, T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రై ఐడో థైరోనైన్, థైరాక్సినైన్. T4 ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, T3 యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? అది మెటబాలిజం ని కంట్రోల్ చేయడానికి, మెటబాలిజం ద్వారా వచ్చిన శక్తిని కంట్రోల్ చేయడానికి, ఇంకా బాడీలో చాలా పనులు చేయడానికి ఈ హార్మోన్లు అవసరం. సో ఎప్పుడైతే స్ట్రెస్ ప్రొలాంగ్డ్ గా ఉంటుందో, కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే బాగా పెరిగిపోతాయో ఈ హార్మోన్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఒకటి, ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ స్ట్రెస్ వలన బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడటం వలన జనరల్ గా పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్స్ ఇస్తుంది థైరాయిడ్ కి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయమని. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వలన పిట్యూటరీ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడి ఈ సిగ్నల్ ని డిస్రప్ట్ అవుతాయి. దాని వల్ల కూడా హార్మోనల్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఇక మూడవది, స్ట్రెస్ వలన ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? అది ఇట్ ట్రిగర్స్ ఆటో ఇమ్యూనిటీ. హషిమోటో థైరాయిడిటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి దారి తీసేలాగా అది ట్రిగ్గర్ చేస్తుంది. సో స్ట్రెస్ వలన థైరాయిడ్ కి ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇన్యాక్టివ్ ఫామ్ గా ఉన్న T4 ని యాక్టివ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే స్ట్రెస్ ఉండకూడదు. అంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నట్టు ఈ T4 ని T3 గా కన్వర్ట్ చేసే ప్రక్రియ ఒక 20% గట్లో ఉంటుంది, గట్లో జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెస్ వలన కూడా బ్రెయిన్ లో జరగాల్సింది కూడా ఈ స్ట్రెస్ వలన థైరాయిడ్ ఇబ్బంది పడతాను. సరే, ఇబ్బందులు ఇవి. పరిష్కారం ఏంటి? స్ట్రెస్ తగ్గించుకోవటం అని ఈజీగా చెప్పేశారు అంటారా? ఎట్లా తగ్గించుకోవాలి అంటే, డీప్ గా వెళ్తే మీరు ఆధ్యాత్మికంగా ఆలోచించండి. అంత డీప్ గా వెళ్ళలేకపోతే డీప్ బ్రీతింగ్ చేయండి, ప్రాణాయామం చేయండి, మైండ్ఫుల్ గా మెడిటేషన్ చేయండి, ఏకాగ్రతను పెంచుకోండి. ఇటువంటి ఆలోచనలు లేని స్థితిలో ఉండటానికి ప్రయత్నించండి. యోగా చేయండి, నేచర్ వాక్స్, కొద్దిపాటి వాకింగ్ చేయండి. లేదా ఆధ్యాత్మికంగా అంటారా, మనలో ఒక శక్తి ఉంది, మనల్ని డ్రైవ్ చేస్తాంది నమ్ముతున్నప్పుడు, నేను ఎప్పుడు చెప్తున్నట్టు మనలోనే ఒక డాక్టర్ ఉన్నాడు, మన శరీరానికి మించిన డాక్టర్ లేరు అన్నప్పుడు అని చెప్తుంటాను కదా. అలాగే మనలో ఒక శక్తి ఉంది, అది ఆత్మ, పరమాత్మ. మీరు ఎలా ఆలోచించినా ఒక డివైన్ పవర్ అయితే ఉంది కదా. ఆ డివైన్ పవర్ స్థితిలోకి వెళ్ళండి. ఆ స్థితిలో ఉండి మెడిటేషన్ చేయండి. అప్పుడు మనకంతా చాలా తేలికగా ఈ స్ట్రెస్ కు లోనవుతున్న కారణాలు చాలా తేలికపాటివి అని అర్థమైపోతుంది. కనీసం 7-8 గంటలు నిద్రపోండి. మీరు బాగా డీప్ గా నిద్రపోతున్నప్పుడు కార్టిజాల్ లెవెల్స్ చాలా నార్మల్ గా ఉంటాయి. ఆహారంలో మార్పులు చేసుకోండి. సెలీనియం రిచ్ గా ఉండే ఆహారం తీసుకోండి, జింక్ రిచ్ గా ఉండే ఆహారం తీసుకోండి, ఐరన్ రిచ్ గా ఉండే ఆహారం తీసుకోండి, సి విటమిన్స్ ఉండేలా చూసుకోండి, D3 ఎక్కువగా ఉండేలా చూసుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ, బి విటమిన్, ఐరన్ ఉండే ఆహారం తీసుకోండి. లేదా ఇవన్నిటిని సప్లిమెంటరీ సపోర్ట్ తో తీసుకోండి. సెల్ బూస్ట్ సిరప్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోండి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటానికి మనకి విపరీతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అది న్యాచురల్ గా ఉండేలాగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. సప్లిమెంటరీ సపోర్ట్ తో, న్యూట్రిషనల్ మెడిసిన్ గా ఉండే సప్లిమెంటరీ సపోర్ట్స్ తో, మా సెల్ హెల్త్ విధానంలో ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్స్ వాడుకోండి. ఎలా అయినా కానీ థైరాయిడ్ కి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ స్ట్రెస్ తగ్గించుకుంటే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా థైరాయిడ్ లో ఉండాల్సిన T3, T4, TSH అన్ని సమపాళ్ళలో ఉంటూ కన్వర్షన్ సవ్యంగా జరుగుతూ, ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్న T4 నుంచి యాక్టివ్ ఫామ్ లో ఉన్న T3 లోకి కన్వర్షన్ సవ్యంగా జరుగుతూ, పిట్యూటరీ గ్లాండ్ సవ్యంగా పనిచేస్తుంటే, అది సిగ్నల్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా ప్రొడక్షన్ నార్మల్ గా జరుగుతుంది. ఇది అండి స్ట్రెస్ కి థైరాయిడ్ కి ఉన్న కనెక్షన్. దాని వల్ల వచ్చే ఇబ్బందులు, వాటిని అవాయిడ్ చేయడానికి కావాల్సిన పరిష్కారాలు. అర్థమైంది కదా? ఏమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా సెల్ హెల్త్ క్లినిక్ కి వచ్చి మా డాక్టర్ సంప్రదించి ఇంకా పూర్తి అవగాహన పొందండి. సబ్స్క్రైబ్ అవర్ సెల్ హెల్త్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.